So, in our last class, we discussed about the directive principles of state policy and some fundamental rights. What is Article 32? Clause 3. 19(1)(a). Thought and expression. 20 clause 2. 22 clause 7. 15 to 5 types of discriminations are not allowed to show in the education institution. Who are not allowed to show? Citizens. 16 clause 3. 16(3). Local, non-local. 16(4)(b). Yes. 18(4). Okay. 29(2). 29(1). Script and culture. Language, script and culture. 30. (27). 27, not 20 class 7, 27, article 27. 24. Child labor prohibition. Child labor prohibition act was made by the parliament in which year? 2000. Child labor prohibition act. Child and adolescent labor prohibition act. Prohibition of untouchability act. Or year. Prohibition of untouchability act. 19. Civil Rights Protection Act. 76. Prevention of SC/ST Atrocities Act. Ashok Kumar Thakur versus Government of India case. Mohini Jain. Unni Krishnan. Minerva Mills. 1980. 1980. Shriya Singhal. అసలు ఎక్కడొస్తుంది? 13 clause 2 దగ్గర చూడండి. శ్రియా సింఘాల్ కేస్ 2015. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం నిన్న. డిపిఎస్పి అది రాసుకోలేదు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చిన్న హెడింగ్ పెట్టుకోండి. డిపిఎస్పి నిన్న మాట్లాడుకున్న పాయింట్స్ రాసుకొని మళ్ళీ ముందుకెళ్దాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని హెడింగ్ పెట్టుకోండి. డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు అని రాసి దాంట్లో డిపిఎస్పి మీన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీన్స్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ some guidelines to the governments. DPSP means Constitution provides some guidelines to the government. ఆదేశిక సూత్రాలు అంటే రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే మార్గదర్శకాలు. DPSP means Constitution provides some guidelines to the governments. DPSP means Constitution provides some guidelines to the governments. And రాసి DPSP are borrowed from Ireland or Irish Constitution.
ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. డిపిఎస్పి ఆర్ బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్ ఆర్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. డిపిఎస్పి ఆర్ బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్, ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఇంకా మీరు అక్కడ రాసుకోవాలంటే డిపిఎస్పి వి బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్, ఐర్లాండ్ బారోడ్ ఫ్రమ్ స్పెయిన్, ఐర్లాండ్ బారోడ్ ఫ్రమ్ స్పెయిన్, స్పెయిన్ బారోడ్ ఫ్రమ్ రోమ్, ఐర్లాండ్ బారోడ్ ఫ్రమ్ స్పెయిన్, స్పెయిన్ బారోడ్ ఫ్రమ్ రోమ్. ఐర్లాండ్ స్పెయిన్ నుంచి, స్పెయిన్ రోమ్ నుంచి తీసుకోవడం జరిగింది. డిపిఎస్పి ఆర్ దేర్ ఇన్ ద 4th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డిపిఎస్పి రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయి. డిపిఎస్పి ఆర్ దేర్ ఇన్ ద 4th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్ 36 to 51. 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్నాయి. ఫ్రమ్ 36 to 51. నెక్స్ట్ 4వ భాగంలో 36 నుంచి 51. నెక్స్ట్ పాయింట్, డిపిఎస్పి ఆర్ నాన్ జస్టిసబుల్. డిపిఎస్పి ఆర్ నాన్ జస్టిసబుల్. ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కావు. డిపిఎస్పి ఆర్ నాన్ జస్టిసబుల్. నెక్స్ట్, ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేదా ఇన్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఇన్ ద కాన్స్టిట్యూషన్ డిపిఎస్పి ఆర్ నాట్ క్లాసిఫైడ్. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు వర్గీకరించబడలేదు. ఇన్ ద కాన్స్టిట్యూషన్ డిపిఎస్పి ఆర్ నాట్ క్లాసిఫైడ్ అని రాసి నెక్స్ట్ పాయింట్, in the opinion of MP Sharma, DPSP are 3 types. In the opinion of MP Sharma అభిప్రాయంలో ఆదేశిక సూత్రాలు 3 రకాలు. డిపిఎస్పి ఆర్ 3 types అని ఆ 3 types లిస్ట్ అవుట్ చేయండి. నెంబర్ 1, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని రాసి అక్కడే చిన్న యారో మార్క్ వేయండి. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని చిన్న యారో మార్క్ పెట్టి దీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ టు డిక్రీజ్ ద రిచ్ అండ్ పూర్ వేరియేషన్. దీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ టు డిక్రీజ్ ద రిచ్ అండ్ పూర్ వేరియేషన్. ఇవి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించడానికి. దీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ టు డిక్రీజ్ ద రిచ్ అండ్ పూర్ వేరియేషన్. నెక్స్ట్, గాంధీయన్ ప్రిన్సిపల్స్. సెకండ్ వన్, గాంధీయన్ ప్రిన్సిపల్స్. గాంధేయవాద నియమాలు, గాంధీయన్ ప్రిన్సిపల్స్. టు ఫుల్ఫిల్ ద ఐడియాలజీ ఆఫ్ ద మహాత్మా గాంధీ ఆర్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ ఆఫ్ ద మహాత్మా గాంధీ ఆలోచనల్ని బలపరచడానికి. టు ఫుల్ఫిల్ ద ఐడియాలజీ ఆర్ డ్రీమ్స్ ఆఫ్ ద మహాత్మా గాంధీ. నెక్స్ట్, థర్డ్, నెంబర్ 3, లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని రాసి రాసుకోండి. liberal intellectual principles to establish the free and fair society. స్వేచ్ఛాయుత శాంతియుత సమాజాన్ని స్థాపించడానికి. టు ఎస్టాబ్లిష్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ సొసైటీ, లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. నెక్స్ట్, ఇప్పుడు 1 by 1 రాసుకోండి. డిపిఎస్పిలో ఆర్టికల్ 36, definition of the state. Article 37, DPSP are non-justiciable. ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కావు. DPSP are non-justiciable.
Article 38. Article 38. The ultimate goal of directive principles of state policy. The ultimate goal of directive principles of state policy is to establish the socialistic pattern society. The ultimate goal of directive principles of state policy. The ultimate goal of directive principles of state policy is to establish the socialistic pattern society. ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం సామ్యవాద సమాజాన్ని స్థాపించడం. Socialistic pattern society. The ultimate goal of directive principles of state policy is to establish the socialistic pattern society. Next. దీని తర్వాత Article 39. Article 39. Government is having a responsibility. Government is having a responsibility to provide the public welfare. Government is having a responsibility to provide the public welfare and maintain the social order. Government is having a responsibility to provide the public welfare and maintain the social order. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరియు సామాజిక క్రమాన్ని పబ్లిక్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ 39 స్మాల్ ఏ. 39 స్మాల్ ఏ. మినిమం లైవ్లీవుడ్ టు ద పీపుల్. మినిమం లైవ్లీవుడ్, కనీస జీవన వేతనం. మినిమం లైవ్లీవుడ్ అని ఒక వర్డ్ రాస్తే సరిపోతుంది. మినిమం లైవ్లీవుడ్. నెక్స్ట్ 39 స్మాల్ బి. 39 small b. Prevent to concentrate the natural resources. Prevent to concentrate the natural resources. Prevent to concentrate the natural resources. Next 39c. 39c. Prevent to concentrate the factors of production and wealth. ఉత్పత్తి కారకాలు సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. Prevent to concentrate the factors of production and wealth. Prevent to concentrate the factors of production and wealth. Next 39 small d. 39 small d. Equal pay for equal work for the men and women. Equal pay for equal work for the men and women. Next. ఇక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 39 small e. Government is having a responsibility to protect the workers' health, labor health. 39 small f. Government is having any government responsibilities. Each and everything is the responsibility of the government. Government is having a responsibility to protect the health of the children. 39f. In the 39 different articles are there. 39 small a to 39f. After the article 39, next article 40, creation of village panchayats. So we are having a separate chapter, local governments. So in this article 40, just we discuss about
how to create the village panchayats. State government is having a responsibility to create the village panchayats in a self-sufficient manner. So simply we have chance to remember Article 40, creation of village panchayat. In the Article 41 of the Directive Principles of State Policy, right to work is mentioned. Right to work. Right to work means every individual is having a individual dignity according to the preamble. If government provide right to work to all the citizens, then only they have a chance to protect their individual dignity. Otherwise, they have a chance to suffer. So government is having a responsibility to provide right to work. If government is not able to provide the right to work on that particular situations, government can provide the unemployment relief. But at the same time, in India, all the citizens are not able to work. Some people are specially abled, some other people are old. Because of that, providing old age pensions and financial help to the specially abled people is also mentioned in the Article 41. But at the same time, education is also mentioned in the Article 41. Education means it is not a primary education, it is adult education. So, in the Article 41, total 5 points we have chance to observe. Right to work, unemployment relief, old age pensions, special financial support to the specially abled people, and education. These are mentioned in the Article 41. Next, in the Article 42 specifically mentioned, government is having a responsibility to protect the women rights and labor rights. In this process, specifically, free maternity relief for the women. Free maternity relief for the women is mentioned in Article 42. Free maternity relief means at the time of giving birth to the child, so many people, even in the modern times in 2026, they are facing so many problems. They are not having a proper medical facility. So, giving birth to the child is also part of Article 21. So, government is having a responsibility to provide the free maternity relief. Because of that, in the year 1961, specifically Maternity Relief Act was made by the Parliament. They are providing some facilities. So, not only giving birth and before giving the birth and after giving the birth, some government can provide some basic facilities to the women. కదా ఇవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చే ఫెసిలిటీస్తో పాటుగా ఆఫ్టర్ గివింగ్ బర్త్ కొంత న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా part of Article 42. Article 43, government is having a responsibility to protect the labor from injustice, not justice, injustice. These are important articles, but at the same time, we are expecting question from the Article 44. Article 44 is discussing about the Uniform Civil Code or Common Civil Code. Uniform Civil Code or Common Civil Code. According to Article 44, government is having a responsibility to implement the Uniform Civil Code or Common Civil Code. What is Uniform Civil Code and what is Common Civil Code? Uniform Civil Code, Common Civil Code, both are the synonyms. So, Uniform Civil Code means law is applicable to all the persons in equal manner. But in India, we are having a personal laws. Hindu law, Mohammedan law, Christian law, separate laws are there. So, because of that, up to now, in the Directive Principles of State Policy, one and only Article 44 is not completely implemented in India. For example, according to Hindu Marriage Act, Christian Marriage Act, one person is allowed to marry one. But according to the special Muslim Marriage Act, one Muslim man is allowed to marry more than one woman. Up to 4 women is allowed to marry in a legal manner. Even now, it is in the force. So, what is Article 14? What is Article 14? All are equal before law. So, why they are exempted? Hindus and Christians are not allowed to marry more than one, but Muslims are allowed to marry up to 4 women. Muslim men is allowed to marry 4 women, but Muslim women is not allowed to marry 4 men. So, why these type of laws are there in India in a legal manner? Article 25, freedom of religion. According to the Islam, one person is allowed to marry 4. So, according to the basic Quran, one person is allowed to marry 4. In the original Quran,
Prophet Muhammad period, they mentioned these things. So on that time they didn't discuss about these things. He's not discussing about how many one person can allow to marry, how many, these things are not discussed in the Quran. He teach the how to lead the life in a comfortable manner, in a peaceful manner. If we observe not only Quran, any religious book is teach about the how to lead life in a comfortable manner in the society and in a spiritual manner in the society. So whenever Islam is originated, on that time this polygamy is not there. In the medieval period, crusades are going on. Crusades ante mata yuddha. Generally in the warfare, men are participating more and almost all are men. So with the effect of these wars, crusades, men population is drastically decreased and women population is drastically increased. Because of that, on that circumstances, to balance the social conditions, one person is allowed to marry, up to 4 is mentioned. It is allowed. But even in the modern times, if you observe, so many Islamic countries are prohibited, but in India, it is not prohibited. So why it is not prohibited in India? Why they are not implementing the common civil code? రీజన్ ఏంటి? ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు కామన్ సివిల్ కోడ్ని? ఇన్ ఉత్తరాఖండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, ఇన్ గోవా ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, ఇన్ గుజరాత్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఎందుకు ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయట్లేదు? కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దేశం అంతా ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? రీజన్ ఏంటి? సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. మేజర్ రీజన్ ఈజ్ పాలిటిక్స్ కదా. సో దీని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ అంతా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇన్ ది ఇయర్ 1985, ఇన్ Ahmad Khan versus Shabanu Begum case, Supreme Court advised the government, please implement the common civil code in India. So in the year 1985, whenever Supreme Court delivered this judgment, Ahmad Khan is one of the eminent lawyer in Indore, Madhya Pradesh. అంటే ఇక్కడ ఈ స్టోరీ ఏంటి అంటే, ఈ అహ్మద్ ఖాన్ అనే పర్సన్ తన వైఫ్ షాబాను బేగం అనే ఒక ఉమెన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమెకు ఆల్మోస్ట్ 65 years ఉన్నప్పుడు ఆమెకు డైవర్స్ ఇచ్చాడు. ఎవరు? అహ్మద్ ఖాన్. అహ్మద్ ఖాన్ ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ లాయర్ ఇన్ ఇండోర్. అయితే అహ్మద్ ఖాన్ అప్పటికే ఇంకొక ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఈ షాబాను బేగం సరేలేని ఊరుకుంది. కాకపోతే అలుమిని కొంత మంత్లీ కొంత మెయింటెనెన్స్ అడిగితే ఆమె అడిగినంత ఇవ్వను నేను అని అన్నాడు. ఎందుకంటే ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ ద మ్యారేజ్ సిస్టమ్, హిందూ మ్యారేజ్, క్రిస్టియన్ మ్యారేజ్, స్పెషల్ మ్యారేజ్, ముస్లిం మ్యారేజ్, దీస్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ అంటే దాన్ని హిందూ మ్యారేజ్లో ఏం చేస్తారు, ఇది జన్మ జన్మల బంధంగా ఫీల్ అవుతారు. క్రిస్టియన్ మ్యారేజ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి సంబంధించి సో అండ్ సో పర్సన్, సో అండ్ సో ఉమెన్ మ్యారేజ్ చేసుకున్నారని ముందే చర్చిలో అనౌన్స్ చేస్తారు. ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని కూడా ఏమైనా ఉంటే. కానీ ఇస్లాం మ్యారేజ్ ఇస్ అగ్రిమెంట్. ఇస్లాం మ్యారేజ్ ఏంటి? అగ్రిమెంట్. ఈవెన్ సిగ్నేచర్లు, సంతకాలు పెట్టి మ్యారేజ్ చేసుకుంటారు. అంటే నికా అనేది అక్కడ అగ్రిమెంట్ అవుతుంది. ఇక్కడ అహ్మద్ ఖాన్ లాయర్ కాబట్టి ఆయన ఏమంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు కాంట్రాక్ట్ యాక్ట్, if any person who is not interested to continue in that agreement, if he is interested to withdraw from that agreement, no one can question. సో ఇక్కడ ఇస్లాం మ్యారేజ్ అగ్రిమెంట్ కాబట్టి అగ్రిమెంట్ నుంచి నేను విత్డ్రా అయిపోతున్నప్పుడు నేను అలుమిని మంత్లీ ఇవ్వడం కానీ మెయింటెనెన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆర్గ్యుమెంట్ ఎవరిది? అహ్మద్ ఖాన్. సో ఇది కరెక్టేనా అంటే ఆయన ఆర్గ్యుమెంట్, ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు. ఇక్కడ కోర్టు ఏమంటుంది, సార్ ఐదర్ ద పర్సన్ బిలాంగ్స్ టు హిందూ, క్రిస్టియన్, ముస్లిం, వాట్ ఎవర్. In our constitution, Article 14 is there. According to Article 14, all are equal before law, but at the same time, according to the humanistic grounds, she is 65 years old. Total, complete life she spent for the family. So she is not able to do anything at the age of 65. She is not possible to earn money in this age. At the time of 1985, she is not well aware. Kada. Aa conditions anni consider chesi emanarante, we advise the Supreme Court to implement the common civil code, that is called ఏమంటారు దాన్ని అంటే ఒబిట్ డిక్టా అంటారు. ఒబిట్ డిక్టా మీన్స్ అడ్వైస్. సో యాక్చువల్లీ కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలా వద్దా ఈ డిసైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పార్లమెంట్. దే నీడ్ టు మేక్ ద లా. సో అప్పుడు వీళ్ళు పార్లమెంట్ లా మేకింగ్ చేయలేదు కాబట్టి జ్యుడిషియరీ ఏం చెప్తోంది, అడ్వైస్ చేసి. సో ఆన్ ద టైమ్ రాజీవ్ గాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. In the Rajiv Gandhi
క్యాబినెట్, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశాడంటే రాజీవ్ గాంధీ క్యాబినెట్లో ఒక మినిస్టరు ఆయన కామన్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అంటే కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్తూ ఆయన ఏమన్నాడు, 1947లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్గా ఉన్నప్పుడు ముస్లిం ఉమెన్ ప్రోగ్రెస్ గురించి ఏం చెప్పాడు కదా. ఆరిఫ్ ఖాన్ అనే ఒక ఎంపీ ఉండేవాడు, మినిస్టర్ కూడా. ఆరిఫ్ ఖాన్ ఇక్కడ ఎవరి క్యాబినెట్లో? రాజీవ్ గాంధీ క్యాబినెట్. రాజీవ్ గాంధీ ఏం చేశాడు, కామన్ సివిల్, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు సుప్రీంకోర్టు, అది హిందూ ఇస్లాం క్రిస్టియన్ ఏదైనా ఉండని ఉమెన్కి జస్ట్ చేయాలి కాబట్టి మీరు ఎంతో కొంత ఇవ్వండి. అది కాక మీరు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ కాబట్టి నువ్వు ఇవ్వు. అది కూడా ఎంత 200 రూపీస్ అప్పట్లో. అక్కడ దాన్ని ఆయన డబ్బులు అనే కాన్సెప్ట్ కాకుండా ఏమనుకున్నాడు, తన ఈగో హర్ట్ అయింది అక్కడ. కాబట్టి ఏం చేశాడు అంటే ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అటాకింగ్ ద ముస్లిం మైనారిటీస్ అన్న వర్షన్లో తీసుకెళ్ళాడు. అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 25 వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అకార్డింగ్ టు ఆర్టికల్ 25 వి లీడ్ అవర్ లైఫ్ కదా. 25లో ఏమంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు ఫాలో అవ్వచ్చు అంట. మా మతం నలుగురిని మ్యారేజ్ చేసుకోమని చెప్తుంది, తప్పులేదంటుంది. ఇప్పుడు మీరు డైవర్స్కి మళ్ళీ డబ్బులు ఇవ్వమని ఎలా అంటారు? పర్సనల్ లాసో జ్యుడిషియల్ రివ్యూ కూడా చేయొద్దు. ఈ ఆర్గ్యుమెంట్ నడిచిన తర్వాత ఆరిఫ్ ఖాన్ తన ఆర్గ్యుమెంట్ అంతా వినిపించాడు. కానీ ఈ ఆర్గ్యుమెంట్ నడిచినా కూడా సొసైటీలో ఒక చిన్న హెజిటేషన్ స్టార్ట్ అయింది. దాంతో ఏం చేశాడంటే రాజీవ్ గాంధీ ఒక సెట్ బ్యాక్ తీసుకుని 1986లో ఒక లా తయారు చేశారు, పార్లమెంట్ లా, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి. ఖచ్చితంగా ఈ అలుమిని ఏమి ఇవ్వక్కర్లేదు, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ముస్లిం పర్సనల్ లా బోర్డు 2 months అలుమిని ఇస్తుంది డైవర్స్ ముస్లిం ఉమెన్కి. ఆ తర్వాత ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఇస్లాం మ్యారేజ్ అగ్రిమెంట్ కాబట్టి అని అన్నాడు. దీంతో ఈ ఆరిఫ్ ఖాన్ ఆర్గ్యుమెంట్ అంతా వేస్ట్ అయిపోయింది కదా. తను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు రాజీవ్ గాంధీని. ఇప్పుడు రాజీవ్ గాంధీ వెనక్కి వచ్చాడు కాబట్టి ఆరిఫ్ ఖాన్ రిజైన్ చేసేసాడు, క్యాబినెట్లోంచి పెట్టుకొచ్చేసాడు. సో ఆ తర్వాత 1995లో మనకి ఫస్ట్ 1985లో షాబాను కేసు, తర్వాత 1995లో ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు సరళా ముద్గల్ కేసు, 2003 జాన్ వల్లమోతన్ కేసు. ఇన్ దీస్ కేసెస్ సుప్రీం కోర్ట్ అడ్వైజ్ ద గవర్నమెంట్ try to implement the common civil code in India. So presently common civil code is implemented in India, in Goa, in Sikkim and Gujarat. ఇక్కడ కామన్ సివిల్ కోడ్ అమలు అవుతుంది, మిగతా చోట్ల కామన్ సివిల్ కోడ్ అమలు అవ్వట్లేదు. అస్సాంలో లేదు, అంటే గవర్నర్ నోటిఫై చేసేది ఒకటి ఉంది, అయిపోతుంది, అది కూడా అవుతుంది. ఆ 125ని బేస్ చేసుకుని ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. సిఆర్పిసి 125 ఒకటే, కానీ పర్సనల్ లాస్ ఆర్ నాట్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ. పర్సనల్ లా ఉంటుంది కదా ఏదైనా, అది హిందూ లా, క్రిస్టియన్ లా, మామడన్ లా, ఏదైనా సరే. ఈ పర్సనల్ లా అనే దాంట్లో దీని మీద జ్యుడిషియల్ రివ్యూ చేయొద్దు, అది ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఆర్టికల్ 14 ఆర్గ్యుమెంట్ చేస్తే సేమ్ ఏమంటారు, సిఆర్పిసి 125. అప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, సిఆర్పిసి 125లో ఈ పాయింట్ ఉంది కాబట్టే మేము ఇలా చెప్తున్నాం అంటారు జడ్జెస్. మీరు చెప్పొచ్చు, బట్ పర్సనల్ లాస్ ఆర్ నాట్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ కదా, అవునా కదా. అందుకే వాళ్ళు ఏమన్నారు, దిస్ ఇస్ ఓన్లీ అడ్వైస్, వీఆర్ నాట్ డిమాండింగ్ ద గవర్నమెంట్, జస్ట్ వి రిక్వెస్ట్ ద గవర్నమెంట్, వీఆర్ ప్రొవైడింగ్ అడ్వైస్. One more thing, in India, we followed the theory of separation of powers. Lawmaking is the responsibility of the whom? Legislature. So, who are having a responsibility to make the law related to personal law or Muslim women protection? ఇవన్నీ చేయాల్సింది ఎవరు? పార్లమెంటే చేయాలి. మరి సుప్రీంకోర్టుకి ఇన్వాల్వ్ అయ్యే రైట్ ఉందా? లేదు. కానీ ఇక్కడ 125 ఆఫ్ ద సిఆర్పిసిని బేస్ చేసుకుని ఇన్వాల్వ్ అయ్యారు, అందరూ ఫాలో అవ్వాల్సిందే అని ఉంది కాబట్టి. కానీ ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ, పర్సనల్ లాస్ ఆర్ నాట్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ కాబట్టి జస్ట్ ఇట్ ఈస్ అడ్వైజ్ అన్నారు. ఓకేనా? సో మరి ఇది కరెక్టేనా, కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదు, మరి ఏం చేయాలి? అవును, ఉంటాయి కదా.
ఇవ్వాలని లేదు కదా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నిజంగా కామన్ సివిల్ కోడ్ జనరల్గా సొసైటీలో బాగా డిబేట్లో ఉంది కదా, నిజంగా ఇది ఇంత సీరియస్ ఇష్యూవా కాదా? మీరు చెప్పండి. సీరియస్ ఇష్యూ. రియలీ ముస్లిం ఉమెన్ ఆర్ సఫర్ ఆర్ నాట్? ఎస్. మీరు ఒక్కసారి ఇంకొక ఆస్పెక్ట్ చూడండి. ముస్లిం సొసైటీలో ఈరోజు ఇస్లామిక్ సొసైటీ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్న ముస్లిమ్స్లో ఎంతమంది పాలిగమి ఉన్నారండి? మీరు చెప్పండి. 2026లో ఒక పిల్లోడికి హోంవర్క్ చేయించలేరు జనాలు. అలాంటిది ఒక్కళ్ళకన్నా ఎక్కువ మనుషుల్ని మ్యారేజ్, ముస్లిం కమ్యూనిటీలో పాపులేషన్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇస్లాం ప్రకారం హరాం కాబట్టి కొంతమంది ఇంకా బిలీవ్ చేస్తారు. అంటే ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ వేరు, వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకూడదు కదా, తప్పు కాబట్టి చేసుకో. అంటే ఇస్లాం ప్రకారం మ్యారేజ్ చేసుకోకపోవడం కూడా ఒక రకంగా హరామే, పెళ్లి చేసుకోకపోవడం కూడా తప్పే. అంటే ప్రతి రిలీజియన్లో ఉంది అది. మరి హిందూ రిలీజియన్లో గృహస్థు అనేటువంటిది కూడా అదే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ ఒకళ్ళకన్నా ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకున్న ముస్లిమ్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటారు ఓవరాల్ ఇండియన్ సొసైటీ? 5% కన్నా లెస్సే ఉంటారు, తక్కువ ఉంటారు, అసలు ఉండరు. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ సర్వే ఏంటంటే తెలంగాణలో ముస్లిమ్స్ కన్నా హిందూసే ఎక్కువ మందికి ఇద్దరు వైఫ్స్ ఉన్నారు. ఓవరాల్ పాపులేషన్ ఎక్కువ కదా. ఇప్పుడు 20% ముస్లిమ్స్ అనుకోండి, 80% హిందూస్ కదా. మరి 80%లో కొంతమంది అలా చేసినా కూడా ఎక్కువ అవుతారు కదా. కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్. బట్ అట్ ది సేమ్ టైం 65 ఇయర్స్ ఉమెన్ని సఫర్ చేయడం కరెక్ట్ కాదు కదా. అది టెక్నికల్గా మనం ఆలోచిస్తే హ్యూమనిస్టిక్ గ్రౌండ్స్లో అది కరెక్ట్ కాదు. మరి ఎందుకు అలా చేశాడు అంటే అది ఈగో ఇష్యూ, అది అంతకన్నా ఇంకేమీ లేదు. అందుకే సుప్రీంకోర్టు ఏం చేసింది, పర్సనల్ లాస్ని రిఫార్మ్ చేసే ప్రాసెస్లో మనకు రైట్ లేదు కాబట్టి కొన్ని చేంజెస్ వరకు చేయమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో మనకి ఇదేమో 1985 షాబాను కేసు, 2019లో షహీరా బాను కేసు, ఇంకొకటి త్రిబుల్ తలాక్ కేసు. షహీరా బాను కేసులో ఏమంటున్నారు, త్రిబుల్ తలాక్ ఈజ్ నాట్ అలౌడ్ అంటారు. ఇన్స్టెంట్ త్రిబుల్ తలాక్ ఈజ్ నాట్ అలౌడ్. అది 3 సార్లు వరుసగా తలాక్ 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 అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? త్రిబుల్ తలాక్ ఇన్స్టెంట్గా ఎందుకు చెప్పాడు? తప్పు. అంటే దీంట్లో మళ్ళీ ఒక పెద్ద రూల్స్ ఉన్నాయి. ఏంటవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం మ్యారేజ్ సిస్టమ్ అనేది, మ్యారేజ్ తర్వాత ఒకవేళ వాళ్ళు ఉమెన్ హస్బెండ్ నుంచి డైవర్స్ కోరుకుంటే దాన్ని ఖులా అంటారు. ఒకవేళ కనుక మెన్నే ఉమెన్ నుంచి డైవర్స్ కావాలంటే తలాక్ అనే వర్డ్ యూస్ చేయాలి. ఈ తలాక్లు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మీరు సోషల్ స్ట్రక్చర్లో చూసుకోండి, నేను అవి చెప్పకూడదు, నా సబ్జెక్ట్ కాదు కాబట్టి. సో దీంట్లో ఒక పర్సన్ ఒక ఉమెన్తో కలిసి లైఫ్ లీడ్ చేయలేడు అనుకున్నప్పుడు తలాక్ చెప్తాడు. తలాక్ చెప్పిన తర్వాత అది ఎలా చెప్పాలి, మళ్ళీ ఆ మ్యారేజ్ చేసిన క్వాజీ ఎవరైతే ఉంటారో లేదా మత పెద్ద దగ్గరికి వెళ్ళి వీఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ టుగెదర్ అని కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు కమ్యూనికేట్ చేసిన తర్వాత వాళ్ళు వీలైనంత వరకు ఇండియాలో ఫ్యామిలీ కోర్ట్స్ ఎట్లా అడ్వైస్ చేస్తే అట్లాగే అడ్వైస్ చేస్తారు, కలిసి ఉండమని చెప్తారు. ఇక పాసిబిలిటీ లేదన్నప్పుడు ఏమంటారంటే ఎస్ ఓకే అని అంటే అఫీషియల్గా ఒకసారి తలాక్ చెప్తారు. తలాక్ చెప్పిన తర్వాత మళ్ళీ 1 మంత్ టైం ఉంటుంది. 1 మంత్ అంటే ఒక మెన్స్ట్రల్ సర్కిల్ అంటారు దాన్ని. ఆ 1 మంత్ వీలైనంత వరకు కలిసి ఉండండి చెప్తారు. కలిసి ఉండమని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ అడ్జస్ట్ అయ్యి ఓకే అనుకుంటే ఓకే, అదర్వైజ్ మళ్ళీ ఇంకోసారి రావాలి, మళ్ళీ చెప్తారు, మళ్ళీ కన్విన్స్ చేస్తారు, మళ్ళీ ఒకసారి తలాక్. అట్లా 3 times తలాక్ చెప్పడం అనేది ప్రొసీజర్. కానీ దీన్ని ఏం చేశారంటే కొంతమంది వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇండియాలో మ్యారేజ్ చేసేసుకుంటారు. కొంతమంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బెగ్గింగ్ చేసేవాడు 70 years వాడు 65 years వాడు వచ్చి ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఇలా బాగుంది. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉన్న 15-16 years ఓల్డ్ గర్ల్ని ఈ 70-75 years వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఇక్కడ ఒక 3-4 months ఉండి ఒక్కసారి సడన్గా ఒకరోజు వాట్సాప్లో 3 సార్లు తలాక్ మెసేజ్ కొట్టేసి వెళ్ళిపోతుంది, మెసేజ్ లేకపోతే. మరి ఆ ఉమెన్ పరిస్థితి ఏంటి? ఇది కూడా చాలా ఒక రాకెట్. ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓల్డ్ సిటీలో చార్మినార్ కొంచెం బార్కాస్ ఆ ఏరియాలో చూస్తే చాలామంది పాపం డైలీ లేబర్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే స్టవ్లు రిపేర్ చేయడం, బనానాస్ అమ్మడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. కానీ వాల్యూ సిస్టమ్ ఉంటుంది మనుషులు అన్నాక కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 daughters ఉన్నారు, 5-6 మంది పిల్లలు ఉన్నారు. చూసి ఒక పర్సన్ ఏం చేస్తాడు, వాంటెడ్లీ ఈ వ్యక్తిని టార్గెట్ చేసి ఇతనితో ఫ్రెండ్షిప్ చేసి ఇతనికి అప్పుడప్పుడు కావాల్సినప్పుడు, ఎట్లాగో లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉంటారు కాబట్టి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఒక 2,000-3,000 అట్లా 50,000 అప్పిచ్చేస్తారు.
ఒకరోజు సడన్గా ఏం చేస్తారంటే ఈ డబ్బులు రీపే చేయమని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన నేను ఇవ్వను అనడు, తీసుకున్నాను కాబట్టి ఇస్తాననే అంటాడు, కానీ లేవంటాడు. ఇప్పుడు లేవంటాడు. లేవంటే మరి ఎలా, నీకు సోర్స్ ఏంటి? సోర్స్ లేదు కాబట్టి నీ డాటర్కి ఒక మ్యారేజ్ చేసేయి, నేనే మాట్లాడతాను, ఇంకొక 1 lakh ఇస్తాం మీకు అని ఇట్లా కన్విన్స్ చేస్తాను. ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేక ఏం చేస్తారంటే ఈ 16 years 15 years గోల్ని ఆ 70 years ఓడితో మ్యారేజ్ చేసేస్తారు. వాడు ఉన్న రోజులు ఉంటాడు, ఓ 2 నెలలు ఉండి మొత్తం అంతా ట్రిప్ వేసి ఇండియాలో 3 సార్లు త్రిబుల్ తలాక్ మెసేజ్ ఫార్వర్డ్ ఫోన్కి మెసేజ్ చేసి వెళ్ళిపోతాడు. ఆడు కనపడు ఇంకా. ఇలా చాలామంది సఫర్ అవుతారు. టు ఎలిమినేట్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్, త్రిబుల్ తలాక్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ షహీరా బాను కేస్. అంటే లీగల్ తలాక్ ఓకే, బట్ త్రిబుల్ తలాక్ ఈజ్ నాట్ అలౌడ్. ఇన్స్టెంట్ త్రిబుల్ తలాక్ ఈజ్ నాట్ అలౌడ్. అందుకే ఏమంటున్నారు వాళ్ళు, రిలీజియస్ పర్సనల్ లాలో మేము ఇంటర్ఫియర్, త్రిబుల్ తలాక్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనట్లే, ఇన్స్టెంట్ త్రిబుల్ తలాక్ ఈజ్ ప్రొహిబిటెడ్. మీరు ఇస్లామిక్ లానే ఫాలో అవ్వండి, ఆ లాలో ఏముందో అది చేయండి, దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయండి, అంతే కదా. తలాక్ తీసుకోవద్దనట్లే. ఇప్పుడు లైఫ్లో కొంతమంది కలిసి బతకలేరు, అలాంటప్పుడు డైవర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు తలాక్ ఓకే, బట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, అది చెప్పింది సుప్రీంకోర్టు కదా. సో ఇది ఓవరాల్గా ఆర్టికల్ 44 ఇంప్లిమెంట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంది ఇండియాలో. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ టు ఇంప్లిమెంట్ ద ఆర్టికల్ 44. నెక్స్ట్ some people they start the hesitation against the government is unnecessarily involved in the religious activities and hesitation start చేస్తారు. ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. అసలు ఇప్పుడు ఇస్లామిక్ సొసైటీలో త్రిబుల్ తలాక్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే వద్దు అనే ఇస్లామిక్ సొసైటీలో ఉన్న పర్సన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటారు? వద్దొద్దు ఉండాల్సిందే త్రిబుల్ తలాక్ పాలిగమి ఉండాల్సిందే ఇస్లాంలో అని ఆర్గ్యుమెంట్ చేసే ముస్లిమ్స్ ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ ఉంటారు. అవసరం ఏముంది వాళ్ళకి కదా, అది వాళ్ళకి సంబంధమే లేని విషయం నిజానికి. ఎవరైతే పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు దీన్ని ఇష్యూ చేస్తుంటారు మామూలుగా. కామన్ మ్యాన్కి వీటితో ఏం సంబంధం కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడమే చాలా కష్టము. ఒక లైఫ్లో ఒక పర్సన్ని సాటిస్ఫై చేసి వాళ్ళకి టైం పెట్టడమే కష్టం అంటే ఇంకా నలుగురిని మ్యారేజ్ ఎక్కడ చేసుకుంటాం కదా అని అనుకుంటున్నారు తెలుసు జనాలకి. అసలు ఇన్వాల్వ్ కాదు. కానీ ఎవరైతే పాలిటిక్స్తో రిలేటెడ్ అయి ఉంటారో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయితే దీన్ని ఇష్యూ చేస్తారు. అది మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటారు ఈ ప్రాబ్లమ్ని? ఈ కొద్దిమంది కూడా మనకి వ్యతిరేకించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓవరాల్గా అందరినీ దృష్టిలో పెట్టుకుంటే ఫస్ట్ పర్సనల్ లాస్ని రిఫార్మ్ చేయాలి. రిఫార్మ్ ఎలా చేస్తాం? పర్సనల్ లాని రిఫార్మ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ పవర్ కానీ పార్లమెంట్ కూడా లేదు. కాబట్టి ఈ రిలీజియస్ ప్రీచర్స్ ఎవరైతే ఉంటారో మత పెద్దలు, వీళ్ళలో ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేయాలి. గ్రాడ్యువల్గా అది చేంజ్ అవుతుంది. వన్స్ అపాన్ ఎ టైం ఏం చేసేవాళ్ళు, ఒక క్రాడిల్లోనే మ్యారేజ్ చేసేవాళ్ళు. ఒక మనిషి క్రాడిల్లో మ్యారేజ్ చేయడం అనేది ఏంటి? అసలు పిల్లలకి మ్యారేజ్ చేయడం ఏంటి? వాళ్ళ థాట్ ప్రాసెస్ని కన్సిడర్ చేయకుండా. ఆ సిస్టమ్ ఇప్పుడు లేదుగా కదా. తర్వాత ఏమైంది? 8 years ఏజ్ లోపే ఉమెన్కి మ్యారేజ్ చేయాలి అని హిందూ ఫిలాసఫీలో మనధర్మ శాస్త్రం కూడా చెప్తుంది. అష్టవర్షే భవత్ కన్య అంటే 8 yearsకి మ్యారేజ్ చేయాలి. తర్వాత ఏం చేశారు? మినిమం ఒక రూల్ తీసుకొచ్చి ఇప్పుడు 18-21 అని తీసుకొచ్చారు కదా. ఇక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్లో ఏమంటున్నారు ఇక్కడ? ఉమెన్ ఏజ్ని మినిమం ఏజ్ని ఏం చేయాలని? 21 yearsని చేయాలని. ఇప్పుడు ఇది కరెక్టేనా? ఈ 21 years ఉమెన్ మినిమం మ్యారేజ్ ఏజ్ 21 years చేయాలన్నటువంటి బిల్ ఒకటి పెండింగ్లో ఉంది. ఇది రేషనలా కాదా? రేషనలే. దీనికి కూడా అగెనిస్ట్గా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎందుకు? మ్యారేజ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 కదా, మీరు ఎందుకు ఇట్లా ఏజ్ పెంచుకుంటూ పోతారు అని గవర్నమెంట్ మీద అగెనిస్ట్గా చెప్తారు. ఇంకా ఏమంటారు? అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఏ పర్సన్ కెన్ డిసైడ్ ద ప్రైమ్ మినిస్టర్, బట్ వై ఏ ఉమెన్ ఈస్ నాట్ ఏబుల్ టు డిసైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 లైఫ్ పార్ట్నర్ అనే ఆర్గ్యుమెంట్ కూడా చేశారు కొంతమంది. 18 yearsకి ఓటేసి ప్రైమ్ మినిస్టర్ని డిసైడ్ చేస్తున్న ఉమెన్ 18 years ఏజ్లో లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోలేదా అంటే దీనికి ఏంటి మరి? అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్ లేదంటే 5 years తర్వాత మార్చేస్తాం కదా. ఉండేది కొన్నిసార్లు. తర్వాత దాన్ని ఏం చేశారు? 18 అంటే 1989 కన్నా ముందు 21 ఉన్నది ఏంటి? ఓట్ వేయడానికి సంబంధించిన ఏజ్, మ్యారేజ్ కాదు.
ఆ ఏజ్ని దేనికి టు కాస్ట్ ద ఓట్, మ్యారేజ్ కాదు అది. అలాగే ఇప్పుడు 21 years అనేటువంటిది ఇప్పుడు చేయాలంటున్నారు. అసలు ఇవన్నీ పబ్లిక్లోకి ఎందుకు వస్తున్నాయి అంటే మ్యారేజ్ ఇస్ ఇండివిజువల్ డిసిషన్ మేకింగ్ కదా. మ్యారేజ్ చేసుకుంటారా, 21కి చేసుకుంటారా, చేసుకోరా, అదంతా వాళ్ళ ఇష్టం కదా. దీన్ని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అండి ఇండియాలో. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉందా ఇలాంటి విషయాల్లో? చేసేస్తున్నారు కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ చేసేస్తున్నారు కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీ కాబట్టి అవేర్నెస్ ఉండదు, కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి లా మేకింగ్ చేయాల్సి వస్తుంది అది. సో దట్ ఈస్ డిపెండ్స్. అంటే ఇక్కడ ఏది కరెక్ట్, ఎవరి పర్సెప్షన్ మనం చెప్పలేం. ఇండివిజువల్ పర్సెప్షన్స్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. అంటే ప్రతి దాంట్లోనూ మళ్ళీ ఎవ్రీ కాయిన్ ఈజ్ హ్యావింగ్ హెడ్ అండ్ టైల్ కదా. ఇప్పుడు 8 years ఏజ్లో మ్యారేజ్ చేస్తే ఉండే అడ్వాంటేజెస్ ఏముండేవి? ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మ్యారేజ్ సిస్టంలో 8 yearsకే మ్యారేజ్ చేసేవాళ్ళు, దానివల్ల ఏం అడ్వాంటేజ్ ఉంటుండే? అసలు పిల్లలు కదా వాళ్ళు, పిల్లలకి ఏం తెలియదు కాబట్టి అసలు ఫ్యామిలీలో డిస్టర్బెన్సే ఉండేవి కావు, కాంట్రవర్సీస్ లేవు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ప్రాబ్లమ్సే ఉండేవి కావు అప్పట్లో. అది మేజర్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి ఎవరో వేరే మనిషి అనే థాట్ ప్రాసెస్ కూడా ఉండేది కాదు, కంప్లీట్గా వాళ్ళ ఇంట్లోనే పెరిగేది కాబట్టి చాలా లవ్ అండ్ ఎఫెక్షన్తో పెంచేవాళ్ళు. అది ఒకటి. డిసడ్వాంటేజ్ ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్, ప్రాపర్గా వాళ్ళకి ఫిజికల్ గ్రోత్ ఉండదు. అప్పుడు చిన్న ఏజ్లో ఇఫ్ దే గివ్ ద బర్త్ టు ద చైల్డ్ అంటే అది చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ నెగిటివ్ ఆస్పెక్ట్స్. ప్రతి దాంట్లోనూ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా. సో దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. కాబట్టి మనం దీన్ని గవర్నమెంట్కి వదిలేసి ఎక్కడున్నాయి మాత్రమే రాసుకో అంతే. సో ఆర్టికల్ 40 నుంచి రాసుకోండి, మళ్ళీ మిగతా మళ్ళీ మాట్లాడుకుందాం. ఆర్టికల్ 40 39E 39 small e. దాంట్లో రాసు. Government is having responsibility to protect the labor health. ప్రభుత్వం కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాలి. 39 small f child health. Government is having a responsibility to protect the child health. Next, Article 40. Creation of village panchayats. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. క్రియేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. నెక్స్ట్ ఆర్టికల్ 41. రైట్ టు వర్క్. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ అన్ని అక్కడే లిస్ట్ అవుట్ చేయండి. రైట్ టు వర్క్ నెంబర్ 1. నెంబర్ 2 అన్ఎంప్లాయ్మెంట్ రిలీఫ్. నెంబర్ 3 ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. Number 4 financial aid to the
financial aid to the specially abled people, financial aid to the specially abled people. Number 5, education. Next, Article 42. Free maternity relief for the women. Free maternity relief for the women. Next, Article 43. Protect the labor from the injustice. Article 44. Common Civil Code or Uniform Civil Code. Common Civil Code or Uniform Civil Code. Common Civil Code or Uniform Civil Code. దాంట్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. Common Civil Code means law is equally applicable to all the citizens in India. Law is equally applicable to all the citizens in India. Law is equally applicable to all the citizens in India. And Rasi, police and continuation. In India, we are having a personal laws. Example, Hindu law, Mohammedan law, Christian law, etc. Hindu law, Mohammedan law, Christian law, etc. Hindu law, Mohammedan, Islamic law, Christian law, Christian law, and rasi etc. and right. ఉంది అందుకే ఎక్సెట్రా. పార్సీస్ అంటే అదొక కమ్యూనిటీ, అదొక రిలీజియన్ పార్సీ అనేది కదా, ఒక ప్రాక్టీస్, అది సపరేట్ ప్రాక్టీస్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాసుకోండి. ఇన్ ది ఇయర్ 1985 in Ahmad Khan versus Shabanu Begum case, Supreme Court advised the government to implement the Common Civil Code in India. అని రాసి పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాసుకోండి. అదర్ కేసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యూనిఫామ్ సివిల్ కోడ్. అదర్ కేసెస్ UCC, Uniform Civil Code. Other cases which are related to Uniform Civil Code. Sarala Mudgal case. కొన్ని చోట్లది MUTKAL ముద్గల్ అని ఉంటుంది, రెండు ఒకటే. సరళా ముద్గల్ ఆర్ సరళా ముద్గల్ కేస్ 1995. జాన్ వల్లమోతన్ కేస్ 2003. జాన్ వల్లమోతన్ 2003. VALL
JAMATTON, జాన్ వల్లమోతన్, కేస్ 2003 అని రాసి పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాసుకోండి. ఇన్ ది ఇయర్ 1986 Indian Parliament in the year 1986 Indian Parliament make the law అని రాసి ఇన్వర్టెడ్ కామర్స్ తో రాసుకోండి అది ఏంటి అని. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్, అంతే. ఏ ఇయర్ ఏంటి అని అడుగుతాడు, ఇంకా మీకు మళ్ళీ కేసు ఏంటి అని అడుగుతాడు, అంతే తప్ప ఇంకేం అడగడు. సో కాబట్టి అంతవరకే రాసేసుకోండి. కేసెస్ అడిగితే ఇయర్ కేస్. ఇన్ విచ్ కేస్ సుప్రీం కోర్ట్ అడ్వైజ్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద కామన్ సివిల్ కోడ్ ఇన్ ఇండియా, షాబాను, సరళా ముద్గల్, జాన్ వల్లమోతన్. నెక్స్ట్ ఆల్రెడీ ఆర్టికల్ 45 వి డిస్కస్ ఇన్ ద 21A. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాసుకోండి ఆర్టికల్ 45 అని రాసి దాంట్లో రాసుకోండి. ఆర్టికల్ 45, government is having a responsibility to provide nutrition, food and education. Government is having a responsibility to provide nutrition, food and education below 6 years children. Government is having a responsibility to provide nutrition, food and education below 6 years children. This is Article 45. Next, Article 46. According to Article 46, government is having a responsibility to protect the educational and employment benefits of the SC, ST, EWS. Education and employment benefits of the SC, ST, EWS. This is mentioned in the Article 46. Because of that, in the year 2019, 15 Class 6 and 16 Class 6 articles are incorporated. So, the intention of the government at the time of 1950 is different. Government is having a responsibility to strengthen the education and employment benefits of the SC, ST and economically weaker section. But Indian Parliament make the law in the year 2019. They amend the constitution and 15 Class 6 EWS reservations in education, 16 Class 6 EWS reservations in employment. Both articles are incorporated with the help of this Article 46.